హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. విధంగాను స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, దక్షిణ భారత సినీ పరిశ్రమకి తొలి అగ్రనటుడు ఓ విధంగాను చిత్తూరు వి నాగయ్య గారు, ఒక లెజెండు. యాక్చువల్గా లెజెండ్ అని చెప్పే ముందు నేను ఒక మంచి సరదా విషయం కూడా చెప్పాలి. ఈరోజు యాక్చువల్గా బాలకృష్ణ గారిది లెజెండ్ సినిమా రిలీజ్ ఉంది. లెజెండ్ సినిమా రిలీజ్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన స్టోరీ అనాలిసిస్ చేద్దామని చెప్పేసి ఒక వీడియో, అంటే ఈవినింగ్ చేద్దామని వీడియో తీసుకుందాం అని చెప్పేసి లెజెండ్ అని కొట్టగానే అనుకోకుండా వరుసగా ఈ వీరి ఫొటోస్ వస్తున్నాయి. నాగయ్య గారి ఫొటోస్ వస్తున్నాయంటే వెంటనే అంచనా వచ్చి ఒక ఇది టైప్ చేయగానే ఆయన బర్త్డే డేట్ టైప్ చేయగానే ఈరోజు వచ్చింది. నిజంగానే లెజెండ్ అని కొట్టినందుకు ఒక లెజెండరీ యాక్టర్ మనకి ఇవాళ వికీపీడియాలో కనబడ్డారు విధంగాను. ఎందుకంటే నాగయ్య గారు అనే మనిషి దాదాపుగా మనకు చాలామందికి తెలిసి పాత పాటల్లోనో అక్కడక్కడ పాత సినిమాల్లోనో కనబడిన మనిషి ఉండొచ్చు. కానీ మనకి ఓ విధంగా దక్షిణాది సినీ పరిశ్రమకి తమిళ, తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకి దాదాపుగా మలయాళంలో కూడా వారి సినిమాలు వెళ్ళినట్టున్నాయి. వీటన్నింటికీ కూడా తొలితరం అగ్రనటుడు. విధంగా 1938 నుంచి దాదాపుగా ఆయన హీరోగా చాలా పాత్రలు చేశారు. అలాగే ఆయన సినీ పరిశ్రమకు వచ్చేటప్పటికి ఇంకా ఎవరు కూడా పూర్తిగా సెటిల్ కాలేదు, ఎవరు ఒకరిద్దరు ముఖ్య పాత్రలు చేసిన వాళ్ళు తప్ప. కానీ మొట్టమొదటిసారి హీరోగా బాగా సెటిల్ అయ్యింది, హీరో పాత్రలు చేసింది, ఆ విధంగా అన్ని పరిశ్రమల్లోనూ కూడా సినిమాలు చేసింది నాగయ్య గారే ఓ విధంగా. అందుకే ఆయన్ని పూర్వం చాలామంది వెటగారం వాడేవారు, నువ్వేనా క్రేజీ స్టార్ నాగయ్య అనేవారు. అంటే మా చిన్నప్పుడు ఇప్పుడు కొన్ని సరదా పదాలు వస్తాయి. అంటే అప్పటికే ఆయన ఎంతలా ప్రజల్లో చుచ్చుకుపోయారో మీరు ఆ విగ్రహాలు కానీ అవన్నీ కూడా వారు చూస్తే అర్థమవుతుంది. ఆయన కెరీర్ సామాన్యమైంది కాదు. నిజంగా చదువుతున్నప్పుడు నాకైతే కొన్ని సందర్భాల్లో మైండ్ కూడా బ్లాక్ అయింది. నిజంగా అంత పర్ఫెక్ట్ కెరీరు, అంత చాలా పెద్ద లాంగ్ కెరీరు. పర్సనల్ లైఫ్గా అస్సలు బాగోలేదు బాబు, నిజం చెప్పుకోవాలంటే చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ సినీ కెరీర్ పరంగా కానీ ఆయన కళాకారుడిగా కానీ ఒక అత్యుత్తమమైన దశను అనుభవించారని చెప్పచ్చు. వారు నిజంగా చూసుకుంటే కనుక వారి వివరాల్లోకి ఒక్కసారి వెళ్తే కనుక ఆయన అసలు పేరు ఏంటంటే ఉప్పలదడియం నాగేశ్వర శర్మ పూర్తి పేరు. అంటే బ్రాహ్మిన్స్ అనమాట. ఆయన పుట్టింది రేపల్లె, గుంటూరు జిల్లా. 1904 మార్చి 28. ఇప్పుడు 1904 అంటే దాదాపుగా ఇప్పటికి 120 సంవత్సరాలు, 121వ సంవత్సరం వచ్చేసింది ఇప్పుడే. 121 ఎన్ని రోజులు గడిచిపోయి చూడండి. ఆ తరం నుంచి ఆయన అప్పటి నుంచి తర్వాత 1938లో హీరోగా మారేటప్పుడు దాకా కూడా అనేక ఉన్నతమైన కెరీర్లు అనుభవించారు. ఓ విధంగా చూసుకుంటే కనుక బాల్యము, విద్యాభ్యాసం ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక మొట్టమొదటిసారి ఆయన ఉప్పలదడియం చెప్పుకున్నాం కదా. వారి నాన్నగారి పేరు రామలింగేశ్వర శర్మ గారు, అమ్మ పేరు వెంకట లక్ష్మాంబ. అదే లక్ష్మీమాంబ అంటాం కదా, లక్ష్మీమాంబ అన్నదాన్ని లక్ష్మాంబని పిలవడం. ఆయన ఒక రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఉండేవారు వాళ్ళ నాన్నగారు. ఉద్యోగిగా ఉన్నప్పుడు వీరికి పాపం నాగయ్య గారికి వారికంటే ముందర సంతానం 3 పుట్టి చనిపోయారు. అంటే నాగయ్య గారి కంటే ముందర 3 సంతానం పుట్టి రామలింగేశ్వర శర్మ గారికి చనిపోవడం జరగడంతో అందరూ ఏమనుకున్నా, యాక్చువల్గా మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి. వీరు ఉంటున్నది కూడా పూర్తిగా ఎక్కడ అనుకుంటున్నారు, చంద్రగిరి, చిత్తూరు జిల్లా. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా, కుప్పం దగ్గరలో ఉన్నారు వీళ్ళు పూర్తిగాను. ఎవరు నాగయ్య గారు వారిది కూడా విధంగా కుప్పంలో ఆయన బతికారు కూడా, అక్కడ చదువుకున్నారు. సో ఆ విధంగా చూసుకున్న ఆ కుప్పం పరిస్థితులని చంద్రబాబు నాయుడు గారికి అందుకే తెలుసని చెప్తారు ఆయన చాలా వరకు నా పరిస్థితులు ఎలా ఉండేవని. అంటే అంతకంటే దారుణంగా ఉన్న పరిస్థితుల టైంలోనే నాగయ్య గారు అక్కడ జన్మించడం జరిగింది, చంద్రగిరి ఆ ప్రాంతంలో చూసుకుంటేను. సో ఆ విధంగాను ఆ కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతంలో చంద్రగిరిలో పుట్టారన్నమాట వీరు. అయితే రేపల్లి అనుకున్నాం కదా, ఇది గుంటూరు జిల్లా రేపల్లి అన్నారు. కానీ తరువాత మరి వారి అంటే అదే రెవెన్యూ ఉద్యోగం కదా, దానికి సంబంధించి అక్కడికి వెళ్ళారు. యాక్చువల్గాను 3 అబ్బాయిలు చనిపోతే అక్కడ ఉండే వ్యక్తి అనుకోకుండా, అంటే గర్భం ఎక్కడ మామూలుగాను వీరిది వెంకటలక్ష్మమ్మ గారిది గుంటూరు జిల్లా అయి ఉండొచ్చు కదా, వీరింటికి వస్తారు కాబట్టి గర్భానికి ఇక్కడ పుట్టారనమాట, గుంటూరు జిల్లా రేపల్లిలో. కానీ అసలు చిత్తూరు వాళ్ళ నాన్నగారిది. ఆ విధంగా చూసుకున్నప్పుడు 3 చనిపోయారు పాపం. ఆ పిల్లలు ఫస్ట్నే పుట్టి చనిపోతే అందరూ పెద్దవాళ్ళని అడిగితే నాగదోషం ఉంది ఇంట్లోనూ, అందువల్ల నాగ పూజలు చెయ్యండి, నాగేంద్రుడి పేరు పెట్టయితే అబ్బాయి నిలబడతాడని చెప్పడంతో వీరికి నాగేశ్వర శర్మగా నామకరణం చేశారు. నాగేశ్వరం నామకరణం చేశారు, నాగపాము పుట్టిందని చెప్పేసి. పొరపాటు నాగదోషం లేకుండా నాగేశ్వరం అని పేరు పెట్టారనమాట. పెడితే అయితే ఏమైంది, కొన్నాళ్ళ తర్వాత పాపం ఆయనకి రెవెన్యూ ఉద్యోగం, అంటే పూర్వం గవర్నమెంట్ ఉద్యోగులు నిజాయితీపరులుగా ఉండడం వల్ల వాళ్ళు అంతలా సంపాదించలేకపోయారు, కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. అలా అమ్మమ్మ గారు ఒకరోజు ఇంటికి వచ్చి, అల్లుని కూడా ఇంటికి వచ్చేయండి మనకి బాగుంటుంది అక్కడంటే ఆయన రావడానికి ఒప్పుకోలేదు. అయితే అప్పటికే నాగయ్య గారికి ఒక తమ్ముడు కూడా జన్మించారు. ఆయన అంటే ఫస్ట్ 3 పిల్లలు చనిపోయాక నాగయ్య గారి తర్వాత ఒక తమ్ముడు కూడా జన్మించారు. చూశారు కదా, ఇక్కడ దోషం లేకపోవడం వల్ల తమ్ముడు కూడా ఇంతపాటు చాలా రోజులు బతికారు ఆయన.
దీని తర్వాత కూడా ఉన్నారు దాదాపు ఆయన కూడా వైలిన్ విద్వాంసుడు నాగయ్య గారి సోదరుడు కూడా ఆయన. అయితే నాగయ్య గారిని అమ్మమ్మ గారు నేను పెంచుకుంటాను వీడిని తీసుకెళ్ళని అన్నారట. అయితే తీసుకువెళ్ళండి అని అయిష్టంగానే తండ్రి ఇవ్వటం. నాగయ్య గారిని తీసుకెళ్తున్న క్రమంలో అక్కడ అనుకోకుండా పాము పడగబెట్టిందట ఒక త్రోవలో ఆగినప్పుడు వారికి. త్రాచుపాము అంటే అదే నాగుపాము అంటాం కదా, ఆ విధంగా పడగబెట్టడంతో చూసిన వాళ్ళందరూ సామాన్యుడు కాదు, చాలా గొప్ప అంటే లోకం కీర్తించదగ్గవాడు అవుతాడని చెప్పేసి వాళ్ళందరూ చెప్పారు. ఆ విధంగా ఆ నాగేశ్వరం అని పేరు పెట్టినందుకు అదే ఆ విధంగా నాగుపాము కూడా ఆయన ఆశీర్వదించినందుకు, నాగుపాము అంటే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుకుంటాం కదా, ఆ విధంగా కూడా అనుకోవచ్చు అనమాట. విధంగానే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఆశీర్వదించినందుకు నిజంగా వారు అలాగే వెలిగారు. ఆయన వెలుగుతాం అనుకున్న రంగంలో ఆయన వెలిగినంతగా నిజానికి తర్వాత తరం హీరోలు రామారావు గారు వాళ్ళందరూ వెలిగారు. వాళ్ళందరికంటే కూడా నిజానికి కొన్ని కొన్ని గొప్ప విషయాలు కూడా వీరి దగ్గర ఉన్నాయి. ఆ విషయాలు కూడా మనం చెప్పుకుందాం. ఆ విధంగాను తీసుకువెళ్ళడంతో కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే కుప్పం సమీపంలోని అక్కడ ఇంటికి తీసుకెళ్లారు కదా, చంద్రగిరి దగ్గర ఎక్కడ ఇల్లు ఉండేది, ఆవిడ అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ చేస్తున్నప్పుడే ఏమైందంటే ఆవిడకి ఆస్తిపాస్తులు ఎక్కువ ఉండేవి. ఆవిడ మీద పడి తినేసేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. ఆవిడ పూర్వం తెలుసు కదా, చుట్టాల మీద పడిపోయి తినేసేవారు మొత్తం డబ్బులు ఇవన్నీ శుభ్రంగా. ఇలా లాభం లేదని కుప్పంలోనే ఒక ఇల్లు కొనుక్కొని అక్కడికి వచ్చేసారు. ఆవిడ కొద్దిపాటు ఉన్న ఆస్తితో ఒక ఇల్లు కొనుక్కొని అక్కడ ఏదో కొద్ది డబ్బు తీసుకుని వచ్చేస్తే ఆ కుప్పానికే తల్లుడు అంటే ఎవరు రామలింగం గారు వీళ్ళ నాన్నగారు అనమాట. రామలింగం గారు వెంకటమామ అదే లక్ష్మమ్మ గారు ఇద్దరు కూడా అక్కడికి వచ్చేసారు. అంటే తల్లిదండ్రులు ఇద్దరు అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత తమ్ముడు జన్మించాడు అనుకుంటాను నేను. ఆ విధంగా అక్కడికి వచ్చేసాక ఏమైంది, లేదు అంతకుముందే బాబు ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసి ఇంక కుప్పంలోనే ఉన్నారు. ఆ విధంగా కుప్పంలోనే దాదాపుగా 4-5 సంవత్సరాలు అంటే ఒక 5వ తరగతి 6వ తరగతి వరకు కుప్పంలోనే చదువుకున్నట్టు ఆయన. 8-9 సంవత్సరాల వయసు వచ్చే వరకు. మన చిన్నప్పుడు 1వ తరగతి నుంచే ఉండేవి కదా, అప్పుడు ఎల్కేజీలు అవి పెద్దగా లేవు. అందువల్ల 8-9 అంటే అప్పటికి దాదాపుగా 8-9 తరగతులకు వచ్చేసినట్టు 8 ఏళ్ళ దాకా చదువు అంటే 3 ఏళ్ళకి వేసేసేవారు. 6-7 తరగతుల దాకా వచ్చేసారన్నమాట. ఆ విధంగా బాగా చదువుకునేవారు. తర్వాత ఫస్ట్ ఫారంకి చిత్తూరు జిల్లా సమీపంకి వెళ్ళారనమాట. అయితే అక్కడ కొంతకాలం చదువుతున్నప్పుడు ఈ నాటకాల పిచ్చి ఉండేది. దీనికి తోడు ఇంకోటి ఏంటంటే రామలింగేశ్వర శర్మ గారు భజన పాటలు పాడటం అలాగే సంగీత కచేరీలు కూడా చేసేవారు. ఎవరు వీళ్ళ నాన్నగారు. ఆయన కొంచెం సంగీత విద్వాంసుడు. వారి దగ్గర చిన్నప్పటి నుంచి సంగీతము స్మార్థం కూడా నేర్చుకున్నారు. వారికి స్మార్థం అంటే మరి పౌరోహిత్యం పూర్వం బ్రాహ్మణులు చేసేవారు కదా, అందువల్ల స్మార్థం కూడా నేర్చుకుని వినాయక పూజ పుణ్యాహవచనం అన్నీ కూడా నేర్చుకున్నారు అన్నమాట. ఆ విధంగా నమ్మకం చమకం అన్నీ కూడా నేర్చుకొని తండ్రికి చేదుడు వాదుడిగా చిన్నప్పటి నుంచి ఉండేవారు. అప్పట్లో చిన్నప్పుడుగే తీసుకుపోయేవారు. ఓ విధంగా చెప్పుకోవాలి అంటే ఇక్కడ ఇలా కులం గురించి చెప్పుకుంటున్నాను కాదు, కానీ మా ఫాదర్ చిన్నప్పుడే నన్ను 4 ఏళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర గుడికి తీసుకుపోయారు. కాకినాడ పంచపాడు దగ్గర ఉన్న గుడి దగ్గరికి. అంటే మాది ఆ ఊరు కాబట్టి ఆ విధంగా గుడికి తీసుకుని వెళ్ళిపోతుండేవారు ఆయన. అలాగా సరదాగా తీసుకుని వెళ్తే ఒకానొక కచేరీలోకి వెళ్ళినప్పుడు దాదాపుగాను ఆయన చాలా బాగా ప్రహ్లాదుడి పాటలు పద్యాలు చిన్నప్పటి నుంచి పాడేవారట. అక్కడ ఒక గొప్ప విద్వాంసులు ఇద్దరు ఉండగా వాళ్ళిద్దరు ఎదురుకుండా ఆయన సరదాగా వాళ్ళిద్దరు కచేరీ అయిపోయి ఈ పాటలు పాడి ప్రహ్లాదుడి పాటలు పాడి వినిపిస్తే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి రామలింగం ఇంత బాగా పాడుతున్నాడు ఏమిటి కుర్రాడు, చాలా బాగా పాడుతున్నాడు నిజంగా చెప్పుకోవాలి అంటేని, అసలు ఈ కుర్రాడిని ఖచ్చితంగా నువ్వు బాగా చదివించడమే కాదు, బాగా ఇది కూడా ఈ సంగీతం కూడా నేర్పించాలని చెప్పేసి చెప్పడం, అవన్నీ కూడా తండ్రి సరేలేండి ముందర చదవట్లేదు సరిగ్గా, ఈ మధ్యన దీని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాను, అయినా కూడా ఎలాగైనా ఆయనకి సంగీత పరిజ్ఞానం ఉంది కాబట్టి ఆ విధంగా నేర్పిస్తూనే ఉండేవన్నమాట. అలాగే వీరు ఎక్కువగా క్రీడలు కూడా ఆడేవారట. ఎక్కువ శాతం నాటకాలు పద్యాలు కానీ హాకీ క్రీడలో ఎక్కువగా ఆసక్తి చూపేవారు. అంటే ఓ విధంగా ఆయన చూడండి ఈ రోజుల్లోనే అంటే పిల్లలు ఒకటి ఆడితే ఒకటి ఆడలేకపోతున్నారు. క్రీడల్లో బాగా ఉంటే చదువులేకపోతున్నారు, చదువుల్లో బాగుంటే క్రీడల్లో బాగుంటుంది. కానీ అప్పుడు అలా కాదు, అన్నింటిలోనూ అందరూ కూడా రాణించేవారు. అలాగే 3వ ఫారంలో ఉండగా సీఎం దొరైన హార్మోనియం రిపేర్ చేసే అతని దగ్గరికి అస్తమానికి వెళ్ళేవాడు ఆయన ఏం చేసేవారు, ఈయనకి హార్మోనియం కూడా నేర్పారు. విధంగా హార్మోనియం నేర్చుకున్నారు, సంగీతం నేర్చుకున్నారు, పౌరోహిత్యం నేర్చుకున్నారు, హై స్కూల్లో చదివారు. తర్వాత 13 ఏళ్ళు వచ్చేటికి ఇంకా సంగీతాల మీద నాటకాల మీద వెక్కిపోయి అంటే బాగా ఇంకా పిచ్చి పట్టేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోవడం అనమాట. ఈ చదువు పక్కన పెట్టేసి తండ్రికి చూడకుండా వెళ్ళిపోవడం. ఆ విధంగా 4వ ఫారం తప్పారు. 3వ ఫారం ఏదోలా ప్యాసేరుగా 4వ ఫారం తప్పినప్పటికి తండ్రి చాలా బాధపడడంతో మళ్ళీ పంతం వచ్చి అలా కాదని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారిది అక్కడ ఒక ఉపకార వేతనాలు ఉండేవి బ్రాహ్మణ పిల్లలకి. ఆ విధంగా ఉపకార వేతనం తీసుకుని 4వ ఫారం చదివి అది కూడా పాస్ అయ్యారు. మళ్ళీ 5వ ఫారం 5వ ఫారానికి వచ్చేటప్పటికి మళ్ళీ 5వ ఫారం కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యారు. మళ్ళీ ఇలా కాదని చెప్పేసి వీళ్ళ అక్కగారు ఎవరో కానీ మొత్తానికి వీళ్ళకి సంబంధించిన ఆవిడ అనమాట, చుట్టాలు ఆవిడ అక్క అవుతారు వరుసకి. ఆవిడ దగ్గరికి వెళ్తే అక్కడ ఉంటూనే ఆ అక్క దగ్గర ఉంటూ ఆవిడ జాగ్రత్త వహించడంతో 5వ ఫారం పాస్ అయ్యారు. 6వ ఫారంకి వచ్చారు. 6వ ఫారంకి వచ్చి మళ్ళీ 6వ ఫారంలో సేమ్ పరిస్థితి అయితే తండ్రి ఇలా లాభం లేదని చెప్పేసి 6వ ఫారం ఫెయిల్ అయిపోయాడని చెప్పేసి
ఆరో ఫారం అంటే నాకు తెలిసి ఇక్కడ దగ్గర ఇంటర్మీడియట్ చివరిలో అనుకుంటాను, అంటే మనకి సంబంధించి ఉద్యోగం ఒకటి ఇప్పించారు అక్కడే బడి పంతులు కింద ఒక విధంగాను ఏదో చిన్న దాంట్లో. ఆ బడి పంతులుగా చేస్తూనే ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే దివ్యజ్ఞాన సమాజం వారితో, చిత్తూరులో దివ్యజ్ఞాన సమాజం అంటే థెసాఫికల్ సొసైటీ అని కాకినాడలో ఉంది. కాకినాడ చాలా ఓల్డ్ మాన్యుమెంట్స్కి వేదిక అది. ఎందుకంటే మనం సరిగ్గా గమనిస్తే చాలా చుట్టుపక్కల అన్ని ఓల్డ్ మాన్యుమెంట్స్ అన్నీ ఉంటాయి మనకి. ఆ విధంగా దివ్యజ్ఞాన సమాజం అనేది ఎందుకు గుర్తంటే నేను చిన్నప్పుడు భగవద్గీత 8th క్లాస్లో ఉన్నప్పుడు అక్కడ కాంటెస్ట్కి వెళ్ళాను. ఆ విధంగా నా దగ్గర సర్టిఫికేట్ కూడా ఉంది, ఎప్పుడైనా సరదాగా పెడతాను చూడండి. అది థెసాఫికల్ సొసైటీ అంటారు దాన్ని. అది అన్ని చోట్ల ఉంది. ఆ విధంగా చిత్తూరులో దివ్యజ్ఞాన సమాజం వారితో మంచి పరిచయాలు ఏర్పడి ఆ విధంగాను అక్కడ ట్రస్టీల్లో ఒకరైన జేమ్స్ కజిన్, అతను బాగా ఇతనికి ఇంట్రెస్ట్ చూపించి, అంటే ఇతను పద్యాలు పాడటం అన్నీ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ కదా అప్పట్లో, ఇతనిలో టాలెంట్ గుర్తించి ఇతనికి ఉపకార వేతనం అతను ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఆరో ఫారం పాస్ అయ్యారు. తర్వాత ఏమైందంటే మదనపల్లిలోని స్కూల్ ప్రిన్సిపల్ త్రిలోక్ గారి సహకారంతో అక్కడ మళ్ళీ 5వ ఫారంలో ఉన్న కొన్ని ఇంకేమో పెండింగ్లు ఉండిపోయి అవి కూడా పూర్తి చేసి ఈ విధంగా ఇతర ఉద్యోగాలు కూడా చేసేవారు. సంగీత నాటకం పిచ్చితో మళ్ళీ ఆరో ఫారం ఫెయిల్ అయిపోయినుకున్నాం కదా, తండ్రి అస్తమానం చివాట్లు పెడుతుండేవారు. అలా వచ్చి మళ్ళాను ఒక విధంగాను ఏదో ఇంకో ఉద్యోగం ఇప్పించమని చెప్పేసి ఒక టీవీ రంగాచార్యులు గారిని అప్పట్లో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి నాన్నగారు అడగడం, అక్కడ జిల్లా కలెక్టర్ హెచ్టి రైలీ సహకారంతో 2 నెలల తర్వాత జిల్లా కలెక్టర్ ఆఫీస్కి ఈయన్ని బదిలీ చేశారనమాట. బదిలీ చేస్తే అందులో ఒక 5 మాసాల పాటు పనిచేశారు. మళ్ళీ పనిచేసి మళ్ళీ పాత ప్రిన్సిపాల్ గారు త్రిలోక్ గారి సహకారంతో రైల్వేలో ఉద్యోగం వచ్చింది. రైల్వేలో ఉద్యోగం చేస్తూ ఆ ఊరు వదిలి వెళ్ళాల్సి రావడంతోనూ అక్కడ కూడా ఇబ్బందులు పడి కొన్నాళ్ళు జీతం నెలకు 35 రూపాయలు, కుమారుడు ఉద్యోగంలో కుదురుకోవడంతో ఆయన కూడా సంతోషించారు, బాగానే ఉంది అంతానని చెప్పేసి. ఆంధ్రపత్రిక ఈ మధ్యలో మళ్ళాను 30-31 మధ్యలో చిత్తూరులో రామవిలాస్ వారు కట్టిన థియేటర్ ప్రారంభోత్సవాన్ని కాశీనాథన్ నాగేశ్వరరావు గారిని బాగా సీనియర్ రైటర్ ఒక ఆయన ఉన్నారు. వీరి గొప్పతనం ఏంటంటే వీరందరూ గొప్ప వాళ్ళతోనే జీవించారు. ఆయన ఏకంగాను నిజంగా మహానుభావుడు అని చెప్పుకోవచ్చు. ఇటువంటి మహానుభావులు అయితే అక్కడ నాగయ్య గారి ప్రతిభని కాశీనాథ్ నాగేశ్వరరావు గారు గుర్తించి ఆంధ్రపత్రికకి విలేకరితో పాటు ఎడిటర్ కింద కూడా కొన్నాళ్ళు చేయించారు. అయినా కూడా అతను ప్రత్యేకంగా జీతం కేటాయించకపోయినా కొంత సొమ్ముని ఎక్కువగానే ఇతనికి ఇచ్చేవారు. ఇస్తే నాగయ్య గారు ఎక్కువగానే దాన ధర్మాలు ఎక్కువ, అపాత్ర దానాలు అంటాం కానీ మనం ఇప్పుడు అది మరి పూర్వం పెట్టే గుణం ఉండేవాళ్ళని గొప్పవాళ్ళు అనుకోవాలి, వాళ్ళని తప్పుగా మనం అనుకోకూడదు. మనకు పెట్టే గుణం లేదంటే ఈ రోజుల్లో పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఇంక మనం ఏం చేయలేం. పెరిగిపోయిన ఖర్చులు ఆయన స్నేహితుల కోసం కూడా ఖర్చు పెట్టేవారు అందరి గురించి. చిన్నప్పటి నుంచి సంగీతంలో బాగా అభిరుచి ఉంది కదా. తర్వాత చాలా సభల్లో వాళ్ళ నాన్నగారికి కచేరీల్లో హార్మోనిస్ట్గా కూడా పనిచేశారు ఈ ఏకంగాను. అలాగే కంచిలో నైనపిళ్ళి అని చెప్పేసి కుంభకోణంలో సంగీత కళ అనేది మహారాజపురం విశ్వనాథ అయ్యర్ గారి వద్ద వీళ్ళందరి దగ్గర సంగీతం అంటే నైనపిళ్ళే గారు, మహారాజపురం విశ్వనాథ అయ్యరు వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళందరితో కూడా సంగీతాన్ని అభ్యసించి వాళ్ళందరి దగ్గర కూడా గొప్ప గొప్ప కచేరీలు అవన్నీ చేసుకునేవారు. ఆ విధంగా అందరితోనూ కూడా గొప్ప విషయాలు నేర్చుకున్నారు. ఈలోగా మదనపల్లి సబ్ కలెక్టర్ దగ్గర ఈ చిత్తూరు జిల్లాలో చూడండి, అందుకే చిత్తూరు వి నాగయ్య అంటారు. అంటే చిత్తూరు జిల్లా చుట్టుపక్కల ప్రతిదాన్ని మద్రాసు నుంచి చిత్తూరు దాకా ఆయన అన్నీ అలిమేశారు. అన్ని రంగాల్లోనూ పనిచేసేసారు. అన్ని రంగాల్లోనూ ఎప్పుడు ఖాళీ ఉందో మహానుభావుడికి మరి తెలియదు, కానీ ఎన్నింటిలో పనిచేశారో మరి. ఆ విధంగా చూసుకుంటే మదనపల్లి సబ్ కలెక్టరు బోల్టన్ అనే దొరగారు ఉన్నారు. వారే ఏం చేశారంటే వీరికి సంగీతం బాగా అలవాటు ఉందని చెప్పేసి కొన్ని పాశ్చాత్య సంగీతాలు కూడా నేర్పించారు. ఆ విధంగా చూసుకుంటే ఈ బోల్టన్ దొర గారు చేసిన హెల్ప్తో అన్నీ నేర్చుకున్నారు. అయితే ఇక్కడ గొప్ప విషయం, బోల్టన్ దొర గారే వీరికి వివాహం చేశారు. పాపం వివాహం సమయంలో వీరు పట్ట కష్టాలు పాపం చాలా ఎక్కువ. ఎందుకంటే వివాహం అయ్యాక మొదటి భార్య ప్రసవంలో చనిపోయారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చిన్నప్పుడు కుప్పంలో ఆడపిల్లల్ని తీసుకెళ్ళి బహిష్టు అయితే బయట వదిలేసేవారని చెప్పేవారు కదా. అప్పట్లో ఆడపిల్లలు ఆ రకమైన ఇబ్బందులు పడడం వల్ల ప్రసవంలో ఇబ్బందులు వచ్చి చనిపోయేవారు. అదే ఆయన కనిపెట్టి కుప్పాన్ని, చంద్రగిరి ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన మార్చుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పం తీసుకోవడం గల కారణాలు కూడా ఆడపిల్లల్ని మార్చాలి, వాళ్ళ తరాలు మార్చాలని ఆ విధంగా చేయిస్తూ ఉండొచ్చు. మరి అప్పట్లో మొదటి భార్య ప్రసవంలో ఇబ్బంది వల్ల చనిపోయారు. రెండవ భార్యని వివాహం చేసుకున్నారు. ఆ అమ్మాయి అంటే మామగారికి చాలా ఇష్టం, కానీ ఆ అమ్మాయి కూడా ప్రసవం టైంలోనే ఆవిడ కూడా మరణించారు. ఆ విధంగా ఏకైనా వైరాగ్యం రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోయారు. దగ్గరలోన మన రమణ మహర్షి అంటే తెలుసు కదా, ఏంటంటే దాన్ని అరుణాచలం రమణ మహర్షి గారు ఉండేవారు అప్పట్లో. వారిని కూడా దర్శించారు ఆయన. వారి దగ్గర సాన్నిధ్యం పొందారంటే చూడండి. అక్కడ మంచి పాటలు పాడేవారట. పాడుతుంటే రమణ మహర్షి ఒకానొక సందర్భంలో హల్బ్రంజిన్ అనే జర్మనీ తత్వవేత్త ఈయనకి పరిచయం ఏర్పడింది. అక్కడే ఒక అతను వచ్చేవారు. ఈయన పాటలు అవన్నీ చూసి ఈయన చాలా గొప్ప విద్వాంసుడు అని చెప్పడంతో రమణ మహర్షి వీరికున్న విద్వత్తు గమనించి, నాయన
జీవితం చాలా గొప్పది. ఇక్కడ ఉండి కేవలం వైరాగ్యాన్ని పొందడానికి కాదు. ఇక్కడ మేమంటే మహర్షులుగా మారాం కాబట్టి మాకు తప్పలేదు. కానీ నీ వల్ల దేశానికి ఏదో గొప్ప జరగబోతుంది వెళ్ళని చెప్పేసి. ఆ విధంగా బయటకు వచ్చిన ఆయన హెచ్ఎంవి వారి సహకారంతో, హెచ్ఎంవి అంటే తెలుసు కదా, పూర్వం గ్రామ్ ఫోన్లు కనిపెట్టింది హెచ్ఎంవి సంస్థే. ఆ హెచ్ఎంవి అసలు పేరు ఉంటుంది, హిజ్ మాస్టర్స్ వాయిస్, దాని పూర్తి పేరు అంటే ఎబ్రివేషను. హెచ్ఎంవి అంటే హిజ్ మాస్టర్స్ వాయిస్. ఆ గ్రామ్ ఫోన్కి నాగయ్య గారి వాయిస్ విని వాళ్ళు పాడించారు. ఆ విధంగా పాడించిన హెచ్ఎంవి వాయిస్లు అప్పట్లో మరి పెద్దగా సినిమాలు ఇంకా తక్కువ కాబట్టి గ్రామ్ ఫోన్ రికార్డులు విపరీతంగా పాపులర్ అయ్యేవి. మొత్తం దేశం అంతటా కూడా గ్రామ్ ఫోన్ రికార్డులు ఓ విధంగా అద్భుతాలను సాధించాయని చెప్పొచ్చు. సౌత్ ఇండియా మొత్తం అయితే ఇంకా అసలు ఆ పాటలు వింటూనే ఉండేవారట. దాంతో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో కూడా కలిసి పాడారు. ఆ టైంలో ఆయన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో పాడారు. పెద్ద పెద్ద వాళ్ళతో దాదాసాహెబ్ పాల్కేని కలుసుకున్నారు సినిమాల్లోనూ. ఆ విధంగా అందరినీ కూడా గొప్ప గొప్ప వాళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. ఆ విధంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో పాడటంలో ఈ పాటలకు విపరీతమైన క్రేజ్ వచ్చి ఆయనకి చాలా పెద్ద పేరు వచ్చింది. ఆ విధంగాను ఆయనకి చాలా వరకు సన్మానాలు సత్కారాలు ఎన్ని జరిగాయో. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. 1925 టైంలో నాగయ్య గారు ప్రైవేట్గా పని చేసుకుంటూనే చదువుకుంటూను ఎక్కువగా ఉప్పు సత్యాగ్రహాల్లో పాల్గొనడం, వార్దా వెళ్ళి గాంధీ గారిని కలిసి వచ్చారు. ఆ సందర్భంలో ఉద్యమాలు త్యాగాలు వద్దని చెప్పేసి ఎంతమంది మందలించినా, పెద్ద పెద్ద వాళ్ళు మందలించినప్పటికీ అందరి సహకారంతో సిఆర్ రెడ్డి అంటాం కదా, ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల, ఆ ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల వాళ్ళు కూడా వద్దని చెప్పిన రెడ్డి గారు, సిఆర్ రెడ్డి అంటారు ఆయన కూడా ఈయన ప్రోత్సహించారట. ఆ విధంగా గాంధీ గారిని కలుసుకోవడం, ఆ ఉద్యమం టైంలో నిన్న దాన ధర్మాలు చేయడం, ఆయనకు వచ్చిన ప్రతిదీ కూడా వెళ్ళొచ్చి అలాగే గొప్ప గొప్ప వాళ్ళతో ఎవరితో మన ప్రకాశం పంతులు గారు, సత్యమూర్తి గారు, రాజాజీ గారు వీళ్ళందరితో పనిచేయడం చూడండి. స్వాతంత్రోద్యమంలోనూ పనిచేశారు, పక్కన సంగీత నేర్చేసుకున్నారు, పక్కన ఉద్యోగాలు చేశారు. ఇవన్నీ చేస్తూనే ఆ విధంగా కళారంగంలో అనుకోకుండా బిఎన్ రెడ్డి గారి ద్వారా అడుగుపెట్టి ఓ మంచి సినిమా గురించి వెయిట్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన చాలామందికి అసిస్టెంట్గా పనిచేశారు. దాదా పాల్కే అన్నాం కదా, దాదా పాల్కే గారి దగ్గరికి వెళ్ళి కూడా ఆయన అసిస్టెంట్గా పనిచేశారట. అప్పుడే పాల్కే గారు నీకు నటన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందిరా, నువ్వు అలా ప్రయత్నించంటే సౌత్కి వచ్చినప్పుడు స్వర్గసీమ అని చెప్పేసి మనకి ఫస్ట్ సినిమా మనం దాని మీద చూసుకున్నాం కదా. ఆ విధంగా ఆ సినిమాతోనూ గృహలక్ష్మి అనే సినిమా, యాక్చువల్గా 1938లో గృహలక్ష్మి అనే సినిమాతో ప్రారంభం అయ్యింది. అది బాగా ఆడడంతో స్వర్గసీమ అనే సినిమా బాగా ఆడడం. ఆ తర్వాత వీరిని ఇంకా అందరూ అంటే అక్కడ బిఎన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా ప్రోత్సహించడంతో బట్టపోతననే సినిమా చేశారు. తర్వాత త్యాగయ్య అనే సినిమాకి ఆయన తీసుకున్న జాగ్రత్త ఎవరు తీసుకోరు. నిజంగా ఆయనలో కళాకారులు ఉండాలని మనం కోరుకోవాలి. త్యాగయ్య సినిమాకి పాపం ఆయన చేయమన్నప్పుడు దర్శకత్వ బాధ్యత కూడా ఈయనకి అప్పగించారు. దీని టాలెంట్ తెలిసి ఈయన ఏం చేశారంటే అన్నిటికీ కూడా కూపి తీసుకుందామని తంజావూరు గ్రంథాలయానికి, తమిళనాడులోని అన్ని గ్రంథాలయాలకు వెళ్తే ఆయన గురించి త్యాగయ్య గారి గురించి చాలా లిమిటెడ్గానే దొరికేవారికి. అప్పుడు త్యాగయ్య గారు సమాధ్వర్యులు వారికి దండం పెట్టుకొని, స్వామి మీరు గురువు గారు లాంటి వారు, మీరు లేకపోయినా మీ ధర్మం నా ధర్మంగా మీ సినిమా తీస్తున్నాను, మీ చిత్రాన్ని మీరు నాకు సహకరించాలని చెప్పేసి మనసులో దండం పెట్టుకుని ఉపవాసం ఉండి కొన్ని రోజుల పాటు అక్కడ ఆయన కథను రాసుకుని వచ్చి ఆ కథని సముద్రాల రాఘవాచార్యులు సీనియర్లకు వాళ్ళందరికీ చూపించడంతో వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చాలా బాగా రాశారు నాగయ్య గారు, అసలు మీరు ఇంతలాగా ఎంత బాగా రాశారో మాకు తెలియదు, మరి ఆయన కృప లభించింది ఏంటో కానీ వారందరూ సినిమా తీయడం జరిగింది. త్యాగయ్య గారు తర్వాత చేసిన సమర్థ రామదాసు, తర్వాత మహారాష్ట్రకు సంబంధించిన ఒక భక్తుడి కథ, ఇవన్నీ కూడా ఆయన ఎక్కడికక్కడ అద్భుతంగా తీసుకుంటూ వచ్చారనమాట. నిజం చెప్పుకోవాలంటే వాహిని సంస్థ కూడా వీరితో అలా పనిచేయించుకుంటూ ఉండడంతో మధ్యలో రేణుకా ఫిలిమ్స్ అని వీళ్ళ ఫ్రెండ్స్ సహకారంతో ఒక సంస్థ పెట్టారు. అందులో కొన్ని సినిమాలు తీశారు, అవన్నీ బాగా ఆడే. నిజం చెప్పుకోవాలంటే తర్వాత ఆ సెకండ్ నుంచి బయటకు వచ్చాక అలా రాను ఇంకా ఓ విధంగా చెప్పుకుంటే వీరికి సత్కారాలకి అంతూ అది లేదు. ఓ విధంగా 1965లోనే వీరికి పద్మశ్రీ వచ్చింది. పద్మశ్రీ అందుకున్న ఓ విధంగా సౌత్ ఇండియా ఫస్ట్ స్టార్ నాగయ్య గారే. ఆ విధంగా గొప్ప విషయం అది కూడాను. ఆ విధంగాను దేవత సినిమా కూడా రామారావు గారు దేవత వీరి ఆధారంగానే 1941లో తీసుకున్నారు. ఆ సినిమాకు కూడా పద్మారావు గారు అడిగి మరీ నాగయ్య గారిని తీసుకున్నారు ఆ టైటిల్. ఆ విధంగా చాలా సినిమాలు చేశారనమాట. ఎన్నెన్నో సినిమాలు అద్భుతాలు. ఆ తర్వాత మనం చూస్తాం పరమానంద శిష్యుల కథలో వీరి కింద చేశారు. పరమానందయ్య గారి క్యారెక్టర్ ఇప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే లక్ష్మీ నివాసంలో గుమాస్తా గారి క్యారెక్టర్గా కృష్ణ గారితో వాళ్ళందరితో అద్భుతంగా చేసింది గుర్తుండిపోతుంది. అలాగే చాలా లవకుశలో వాల్మీకి క్యారెక్టర్ ఇప్పటికీ అలా గొప్పగా మన శ్రీరామనవమి కూడా వస్తుంది. అందులో సందేహించకమమ్మ రఘురామ ప్రేమను సీతమ్మన సాంగ్లో కానీ ఆ వాల్మీకి క్యారెక్టర్కి నిజంగా ప్రాణం పోశారు. అంజలీదేవి గారి మధ్యన అంటే సీతాదేవి మధ్యన ఆయన మధ్యన ఉండే ఆ సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి మనకి ఇప్పటికీ. నాగయ్య గారు ఎన్ని రకాల పాత్రలు వచ్చినా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ పాత్రలకి ప్రాణం పోశారు. నిజం చెప్పుకోవాలంటే వారి గురించి ఇంకా చెప్పాలంటే
చెప్పాలంటే చాలా ఉంది. ఒక రోజు మొత్తం చాలదు. ఆ వికీపీడియా చదువుతున్నప్పుడు నాకే ఒక 5-6 గంటలు, 4-5 గంటలు అలా పట్టింది. అంటే తెలుసుకోవడానికి. వ్యక్తిత్వం కూడా చాలా దాన ధర్మాలు చేసేవారట. అప్పట్లో వీరి గురించి బయట విద్యార్థులు వెయిట్ చేసి వీరి సిఫారసు లేఖలను కళాశాలలకు తీసుకెళ్ళి ఆ విధంగా సీట్లు పొందేవారట. అవుట్డోర్ షూటింగ్లో ఎవరిని వస్తే మధ్యాహ్నం భోజనాలు పెట్టించడం వీరి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఆ విధంగా చూసుకుంటాను కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కళాకారుడిగా అత్యున్నత స్థితిని, అద్భుతాన్ని కూడా ఒక విధంగా గ్రహించారని చెప్పచ్చు. మైసూరు మహారాజా వారు త్యాగయ్య సినిమా చూసిన నాగయ్య గారిని 101 బంగారు నాణాలు, ఒక కంఠాభరణంతో సత్కరించారు. ఇంతకంటే గొప్ప ఏమి ఉండదు కదా మనిషికి. చివరి దశలో కొన్ని ఇబ్బందులు అనుభవించినప్పటికీ కళాకారుడిగా మటుకు నాగయ్య గారు ఎప్పటికీ కూడా అంటే సౌత్ ఇండియా సినిమా విధంగా దక్షిణ భారత సినీ పరిశ్రమ ఉన్నంతకాలం, భారతీయ సినీ పరిశ్రమ ఉన్నంతకాలం కూడా నాగయ్య గారు అని ఆయన ఫస్ట్ సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు. విధంగా అప్పటికి తమిళంలో కూడా పెద్ద స్టార్లు లేరు. ఈయన తమిళంలో 126 సినిమాలు చేశారు. తెలుగులోను కన్నడ అన్నింటిలో కలిపి 200 సినిమాలు చేశారు. దాదాపుగా తమిళంలోనే 126 సినిమాలు చేశారట. మరి ఏంటో లిస్ట్, మరి అదంతా మనకు తెలియదు. కానీ కొన్ని ముఖ్యమైనవి చెప్పుకున్నాం. మామూలుగా అలా ఇలా తడుముకుంటూ చెప్తేనే మనకు ఒక 20-25 నిమిషాలు పడుతుంది. అంటే మరి ఓ విధంగా చదివితే ఎంతసేపు పడుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత గొప్ప కళాకారుడు, ఎన్ని గొప్ప పనులు చేశాడో, ఎన్ని గొప్ప ఉద్యమాల్లో పాల్గొన్నారో. అలాంటి వ్యక్తులు మనకు ఎప్పటికీ ఆదర్శం. ఇప్పుడే కాదు, ఎందుకంటే మహానుభావులు ఊరకనే రారు, మహానుభావులు అంటారు. అలాగే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటారు. అంటే ఏంటంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మనకి మార్గదర్శకులు అయ్యారు. వారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఇగో లేకుండా, అంటే అసూయ లేకుండా, ఎదురువాడికి అవసరమైతే మానవత్వం చూపించే విధంగా మెలుగొందడం, అంటే వెలగడమే ప్రధాన ధర్మంగా పెట్టుకోవాలి. ఆ విధంగా సర్వేజరా సుఖనోభవంతోనే వారందరి దీవెనలే మనం ఈ రోజున ఆనందంగా ఉండడానికి, ఇన్ని రకాల కళాకారులు వెలగడానికి కూడా కారణం. ఓ విధంగా ఆ రోజు ఆయన వేసిన బాట అతను రామారావు గారి ద్వారా, నాగేశ్వరరావు గారి ద్వారా, తర్వాత అనేక మంది గొప్ప గొప్ప యాక్టర్ల ద్వారా ఈ రోజుకి కొనసాగుతుందంటే వారి సినీ పరిశ్రమకి కళాకారుడిగా చేసిన సేవలు అభినందనీయం. జయంతి శుభాకాంక్షలు.